వంగల్పూడి అనిత గారి మట్టికి ఆవిడేదో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారేమో. మరి మా నాయకుడిని, మా పార్టీ గురించి మీరు ఏవైతే మేము హామీలు ఇచ్చామో 99% జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఫస్ట్ టైం సీఎం అయినా సరే ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. 2 సంవత్సరాలు కరోనాకు పోయినా గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాం. ఈ రోజు వాటి మీద డిబేట్ పెట్టండి, ఈ రోజు వాటి గురించి మీరు ప్రశ్నించండి, సమాధానాలు దొరుకుతాయి. కానీ ఏది పడితే అది పర్సనల్ లోకి వెళ్ళిపోయి పర్సనల్ గా ఆయన ఏదో విధంగా టార్గెట్ చేయాలి, ఆయన ఏదో విధంగా ప్రజలకు దుష్ప్రచారం తీసుకెళ్లాలని మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలించవు. ఎందుకంటే దాదాపు 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక పర్యటన ఉందని చెప్పేసి తెలిస్తేనే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆయన్ని కలవాలి, ఎప్పుడెప్పుడు ఆయన్ని దగ్గరగా చూసుకోవాలి, ఎప్పుడెప్పుడు అవకాశం కలిగితే ఆయనతో మాట్లాడే అవకాశం, ఒక్క 2 నిమిషాలైనా ఆయనతో మాట్లాడాలి, ఆయనతో కలిసి ఫోటో దిగాలని ఎదురు చూసే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. మీరు ఏ విధంగా అధికారంలోకి వచ్చారో మరి ఈవీఎం ట్యాంపరింగ్ మీ విజ్ఞతకే తెలియాలి అది. కాబట్టి ఈ రోజు మీ బాధ్యతని, కర్తవ్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం మీ అధికారాన్ని, మీ ఆర్భాట అంటే మీ అధికారాన్ని, మీకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటినంతటిని కూడా మీరు కేవలం మీ ఆర్భాటకో లేదంటే డ్రోన్లు ఎగరేయడానికో. డ్రోన్లు అంటే గుర్తొచ్చింది, డ్రోన్లు అంటే ఎక్కడో ఏదో చోట మరి మీరు ఏదో ప్రత్యేకంగా తీసుకొచ్చారు కదా డెవలప్మెంట్ లో భాగంగా, మరి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది, మరి అక్కడికి ఎందుకు డ్రోన్లు పంపించట్లేదు మీరు? ప్రజల స్వయాన చాలా మంది చూసి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అక్కడికి ఆ ఏరియాలో పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు తిరగవండి? మరి తెల్లారి అర్ధరాత్రులంతా కూడా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది కదా, మరి ఆ ఏరియాల్లో మీ డ్రోన్లు ఏమన్నా నిషిద్ధమా? మీకే తెలియాలి అది. ఎన్ని జరుగుతున్నాయి, అభివృద్ధి పేరుతో ఎన్ని జరుగుతున్నాయి, కోట్లు ఏ విధంగా అవుతున్నాయి. మళ్ళీ మీరు ఒక మాట కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారేమో పెట్టుబడుల కోసం సింగపూర్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఏమో పేరుతో రకరకాలుగా చేస్తున్నాడు, ఈయన హింసాత్మకంగా చేస్తున్నారని చెప్పేది మాట్లాడారు సంథింగ్. పెట్టుబడుల కోసం అంతకు ముందు దావోస్ పర్యటనకి వెళ్లారు. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారండి మన రాష్ట్రానికి? ఏం మొదలు పెట్టారు? సంవత్సరం దాటిపోయింది, 2వ సంవత్సరం నడుస్తుంది. ఏం మొదలు పెట్టారు? మళ్ళీ ఇప్పుడు సింగపూర్ కి పెట్టుబడులు దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి వెళ్లారా స్విస్ బ్యాంక్ లో? ప్రజలందరికీ తెలుసు ఎందుకు వెళ్లారు ఏంటన్నది. ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎంత ఖర్చు పెట్టాము, ఎంత వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము ఎంత అప్పు తీసుకున్నాము, దగ్గరే 1,80,000 కోట్ల అప్పు చేశారు ఇప్పుడు దాకా మీరు. అవన్నీ కూడా మరి దేనికి ఖర్చు పెట్టారు? సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టారా? అభివృద్ధికి ఖర్చు పెట్టారా? దేనికి ఖర్చు పెట్టారు మీరు? మీ దగ్గర ఆ సమాచారం ఉందా? అలాంటి వాటిపైన మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తెలిపితే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు. అంతే తప్ప కేవలం పని కట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి ఇట్లా అన్నారా, రపారపా అన్నారా, లేదంటే ఇంకో సినిమా డైలాగ్ అన్నారా, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఓడిపోయిన వాళ్ళని వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటూ మా పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని మీరు అన్ని విధాల వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటే, అక్రమ కేసులు పెట్టి ఒక్కొక్కళ్ళు 5 నెలలు 6 నెలలు జైల్లో పెడుతూ ఉంటే, ఒకటికి మించి 20-30 కేసులు బయటికి రావడం, మళ్ళీ ఇంకొక కేసు పెట్టేసి కుట్రపూర్వకంగా మీరు ఇవన్నీ చేస్తూ ఉంటే, ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి, అండగా ఉండడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్లాల్సినటువంటి బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కదా. ప్రతిదానికి కూడా నెగిటివ్ గానే కామెంట్ చేయడమా? ప్రతిదానికి కూడా ఉంది కదా అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి, మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేసి ప్రజల్లోకి తీసుకెళ్లారనుకోండి, మీరున్నటువంటి పదవికి ఏమాత్రం కూడా విలువ లేకుండా చేస్తున్నారనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇకనైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే ఈ ఆడపిల్లలపైన జరిగే అఘాయిత్యాలపైన గాని, మీరు తీసుకుని వస్తానన్నటువంటి, అంటే అధికారంలోకి రాకముందు కొత్త చట్టాలను కూడా తీసుకొస్తామని చెప్పారు.
ఉన్న చట్టాలకే చట్టాలు కూడా తీసుకొస్తారంట. ఉన్న చట్టాలకే పని చెప్పకుండా మీ చుట్టూ పోలీస్ వ్యవస్థను తిప్పుకుంటూ మీరు చిట్టికేస్తే ఆడేలాగా మీ కంట్రోల్లో పెట్టుకుని ఇంకా కొత్త చట్టాలను ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంత టైం మీకు ఎక్కడుంది? మీరు మీ బంధువుల ఇళ్లకి, మీ అనుచరుల ఇళ్లకి, అల్పాహార విందులకి, విందు వినోదాలకి, డ్రోన్లు ఎగరేయడానికి, అంగు ఆర్భాటాలకి, అలాగే గుళ్ళు గోపురాలకి తిరగడానికే మీకు టైం సరిపోదు. అంత కొంత టైం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, దీనికి తప్ప ఇంక మీరు నాకు తెలిసి ఇప్పటిదాకా మీరు చేసింది ఏమీ లేదు. కాబట్టి కొంచెం విజ్ఞతతో మీరు ఒక హోమ్ మినిస్టర్ గా, ఒక మహిళా హోమ్ మినిస్టర్, మామూలు హోమ్ మినిస్టర్ కూడా కాదండోయ్, మహిళా హోమ్ మినిస్టర్ అంటే మహిళలకి పక్షపాతిగా వ్యవహరించాలి. రక్షణ భద్రత కల్పించడంలో ఇంకా ఒక అడుగు ముందే ఉండాలి. ఎందుకంటే ఒక ఆడదాని బాధ ఒక ఆడదానికే తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు ఈ రోజు ఈ ఆడపిల్లలకి ఇన్ని జరుగుతున్నా కూడా ఏమి పట్టించుకోకుండా చోద్యం చూస్తూ వాటన్నిటికి కూడా ఏమి రెస్పాండ్ అవ్వకుండా నాకు సంబంధం లేదన్నట్టు. ఇంకో విషయం, 9వ తరగతి చదువుతున్నటువంటి పాప, అమ్మాయి మైనర్ బాలిక, ఆ పాప తండ్రి గతంలో చాలా మంది కూడా చెప్పారు, ఆ పాప తండ్రి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, మీ పార్టీ అంటే ఎన్నికల ప్రచారంలో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ పాప యొక్క తల్లి పిచ్చిదైపోయింది. ఆ పాపని మీ పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గులు, దుష్టులు 14 మంది ఆ పాపను చెరబట్టి మార్చి లైంగిక దాడులు చేస్తే ఆ పాప గర్భం దాల్చి నిన్నగాక మొన్న పాప డెలివరీ అయితే హాస్పిటల్లో, అదే టైంకి అదే ప్రాంతంలో మీరు పర్యటనకి వెళ్లారు. కనీసం అమ్మాయికి భరోసా కల్పించడానికో లేదా పరామర్శించడానికో, అమ్మాయికి ధైర్యం చెప్పడానికో, అమ్మాయికి ఆర్థిక సహాయం చేయడానికో ఏమన్నా చేశారా మీరు? ఒక మహిళా హోమ్ మినిస్టర్ గా ఉండి మీ పార్టీ వాళ్ళ వల్ల మీ పార్టీ నాయకుడు కూతుర్ని అంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే అదే దగ్గర ప్రాంతంలో మీరు పర్యటిస్తూ కనీసం ఆ పాపని పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. ఇంకా మీరు చెప్తున్నారు నీతులు. ఇలా ఎన్ని జరిగాయి ఈ రాష్ట్రంలో? ఎన్ని జరుగుతున్నాయి? వీటి గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? చాలా దారుణమైనటువంటి ఈ రోజు ఆడపిల్లలు అనే వాళ్ళు బయటికి వెళ్తే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని, అంటే ఆ తల్లిదండ్రులు గాని, ఆ ఉద్యోగాలు చేసే మహిళలు కానీ, ఎక్కడ చూసినా అంటే చదువుకునే హాస్టల్లో గాని, కాలేజీలో కానీ, స్కూల్స్ లో కానీ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అభద్రతా భావంలో బతుకుతూ ఉన్నారు ఈ రోజు ఆడవాళ్లు. రోడ్డు మీదకి వెళ్తే అవమానమైనటువంటి కామెంట్స్, చెట్టుకు కట్టేసి మీ గురువు గారి నియోజకవర్గంలోనే ఒక మహిళని డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి చెట్టుకు కట్టేసి ఆ విధంగా కొడుతూ ఉంటే చిన్న పిల్లోడు ఏడుస్తా ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి క్రూరమైనటువంటి రాజకీయాలు ఈ రోజు మీరు చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిపైన స్పందించండి అమ్మా. మీరు స్పందించాల్సినవి చాలా ఉన్నాయి.